ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి తక్కువ వడ్డీకి రుణాలు, సబ్సిడీ కార్యక్రమాలను అందించనుంది. ఇక స్త్రీనిధి పథకం కింద మరో 2 నూతన పథకాలను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో మహిళకు ₹1,00,000 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇక 2 నూతన పథకాలను ప్రారంభించి మహిళల కోసం అమలు చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇక ఈ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని ఒక్కో మహిళకు ₹1,00,000 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటును అందించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం స్త్రీనిధి పథకం కింద మరో 2 పథకాలను ప్రవేశపెడుతోంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి ద్వారా డ్వాక్రా గ్రూప్ సభ్యుల పిల్లల ఉన్నత విద్య, వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూతనివ్వడానికి సిద్ధమైంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ 2 పథకాలను అందించడానికి రెడీ అయిపోయింది. మరో 2 రోజుల్లో ఈ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ప్రస్తుతం చాలా కుటుంబాలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరుకుంటున్నాయి. అలానే కొందరు పిల్లల పెళ్లి కోసం, డబ్బుల కోసం బయట అధిక వడ్డీకి అప్పు తీసుకుంటున్నారు. ఇలాంటి వారికి స్త్రీనిధి పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తోంది ప్రభుత్వం. ఇక స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధికి 8 లక్షల రూపాయల వరకు, ఇక కుటుంబ ఖర్చులకు ₹1,00,000 వరకు రుణాలను పొందవచ్చు. ఈ రుణాలు నేరుగా 48 గంటల్లోనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ రుణాలు తీసుకున్న తర్వాత రుణగ్రహీత మరణిస్తే ఆ కుటుంబం పైన భారం పడకుండా స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా ఉంది. అయితే స్వయం సహాయక సంఘాల మహిళల పనితీరు బట్టి, ఆర్థికంగా వారి బలోపేతమైన విధానాన్ని బట్టి వారిని ABCD గ్రేడులుగా వర్గీకరించారు, రుణాలను అందిస్తున్నారు. ఇక A గ్రేడ్ సంఘానికి ₹1,00,00,000 వరకు, B గ్రేడ్ సంఘానికి ₹90 లక్షల, C గ్రేడ్ సంఘానికి ₹80 లక్షల, D గ్రేడ్ సంఘానికి ₹70 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇక పిల్లల ఉన్నత విద్య, వివాహాల వంటి ఖర్చులకు అధిక వడ్డీ అప్పులు తగ్గించుకోవడానికి ఈ సౌకర్యం వీరికి ఎంతగానో తోడ్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి, పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు దోహదం చేస్తుంది. మహిళలు ఆర్థిక ప్రగతితో గౌరవంగా తలెత్తుకొని నిలిచేలా చేస్తుంది.